తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమ్మ నాన్నగారు పోయిన తర్వాత ఆ రికగ్నిషన్ వచ్చిందమ్మా మీ ఫ్యామిలీకి కానీ ఆయనకి రావాల్సిన రికగ్నిషన్ అవార్డుల పరంగా కానీ ఎప్పుడన్నా ఫీల్ అవుతారా లాస్ట్ డేస్లో దాని గురించి? అవార్డులు గురించి ఎప్పుడు నానెప్పుడు బాధపడలేదండి. ఎస్పెషలీ ఈ పైరవీలతో వచ్చే అవార్డుల మీద ఇది పోయిందండి, ఒక ఏమనాలి, అవి ఇది ఇది ఇష్టం కాదు, ఆసక్తే లేదండి. పైరవీలతో వచ్చిన అవార్డులు ఇంకా నిజంగా వచ్చినా కూడా వాటికి విలువే ఉంది, విలువే ఉంది అనిపించిందండి. వాటి విలువ తగ్గిపోయిందండి. మాకు కూడా పెద్ద అవార్డులు పెద్ద అనిపించదండి. ఎప్పుడన్నా అనిపించినా ఇప్పటికీ ప్రజలు మర్చిపోయినప్పుడు ఇంకా అంతకన్నా ఏం కావాలండి మనకి అనిపిస్తుందండి. నాకు ఈ మధ్య అదే అనిపిస్తుంది. ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఫలానా అంటే అసలు ఎంతో నాన్న గురించి ఎంతో చెప్తారండి, ఈ సినిమా గురించి కానీ. ఇంకా అంతకన్నా అవార్డులు ఏం కావాలండి? ఆ అవార్డులది ఏముంది? ఆయనకి నేషనల్ అవార్డు వచ్చింది, నంది అవార్డు వచ్చింది. అవునండి, నంది అవార్డులు వచ్చినాయి, ఫిలింఫేర్ అవార్డ్స్ చాలా వచ్చినాయి. ఒక టైంలో 60s ప్రతి సంవత్సరం నాన్నకే వచ్చేదండి బెస్ట్ క్యారెక్టర్ అవార్డు. సూపర్. అట్లా 11-12 అవార్డులు ఉన్నాయి. ఫిలింఫేర్ బ్లాక్ లేడీ అవార్డ్స్ చాలా వచ్చినాయండి. ఆ అవార్డ్స్ చాలా వచ్చినాయండి. సో అవార్డ్స్ అన్ని నాన్నగారు మ్యూజియం పెట్టాలని అంతే అండి. ఈ 100 ఏళ్ళు 2027కి 100 ఏళ్ళు పూర్తవుతాయండి. ఓకే. 90వ సంవత్సరం తెనాలిలో బాగా చేసామండి. అప్పుడు సావిత్రి గారి అమ్మాయి, రామారావు గారి అమ్మాయి, కొడుకు, కోడళ్ళు అందరు, నాగేశ్వరరావు గారి అమ్మాయి అందరు వచ్చారండి. నిర్మల్ గారి అమ్మాయి, రేలం గారు మనవరాలు, రమణారెడ్డి గారి కూతురు, అల్లుడు, మొత్తం అందరు వచ్చారండి తెనాలి మేము పిలిచినప్పుడు. చాలా బాగా జరిగిందండి 90వ సంవత్సరం. ఇప్పుడు 100వ సంవత్సరం ఇంకా 4.5 సంవత్సరాలు ఉందండి. ఇంక ఇప్పుడు ప్రణాళిక మొదలు పెట్టాలండి. మా పిల్లలు, మా ఆరోగ్యం వరకు కొంచెం కష్టం కదా, మేము ఎక్కువ చేయలేకపోవచ్చు, మా పిల్లలు చేస్తారండి. ఏం చేస్తున్నారమ్మా ఇప్పుడు? అంతా మొత్తం 5 కూతుర్లు కదా? అవునండి. ఫస్ట్ ఆమె ఎక్కడ? చెన్నైలోనే ఉన్నారు. వెల్ సెటిల్డ్. అందరూ లేదండి, ఆయనకి ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫార్మర్స్ ఇండస్ట్రీ ఉండేదండి. ఇప్పుడు బావగారు కూడా రిటైర్డ్ అండి. అందరూ 70లోకి వెళ్ళిపోయారండి. అందరూ 70లో చెన్నైలో ఉన్నారు. రెండు ఆమె ఇక్కడ మాదాపూర్లో ఉంటారండి. ఆయన రిటైర్డ్. 3 ఆయన డాక్టర్ అండి అమెరికాలో. ఆయన కూడా రిటైర్ అయిపోయారండి. అందరు రిటైర్. అమెరికాలో డాక్టర్. మీరు 4 అండి. మా వారు పిహెచ్డి డాక్టరేట్ ఇన్ అగ్రానమీ అండి. ఓకే. డాక్టర్ రెడ్డిస్ రీసెర్చ్ ఫౌండేషన్ లో పనిచేశారండి. వైస్ ప్రెసిడెంట్ గా చేశారు. ఇప్పుడు రిటైర్డ్. 5 ఆమె అల్లుడు డాక్టర్ అండి. ఆయన కూడా సెమీ రిటైర్మెంట్ అనుకోండి, కొంచెం తక్కువగా రిలాక్స్డ్ గా పనిచేస్తున్నారు. సూపర్. పెద్ద తమ్ముడు కూడా రిటైర్డ్ అండి. అతను MBA చేసి అక్కడ సాఫ్ట్వేర్లో పెద్ద జాబ్ సొంతంగా కూడా పెట్టుకున్నాడు US లో. ఇప్పుడు కొంచెం అందరూ ఈజీగా తీసుకుంటున్నారండి. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారండి. మా పిల్లలందరూ. ఇంకొక బ్రదర్ చెన్నైలో ఉంటారండి. తను ఒక్కడే ఇప్పుడు కొంచెం వర్కింగ్ అనమాట. తను ఒక్కడే. మిగతా అందరూ పిల్లలు ఉద్యోగాలకు వచ్చేసేసి పేరెంట్స్ రిటైర్మెంట్ లో ఉన్నారండి. సూపర్. అసలు గుమ్మడి గారు చాలా అద్భుతంగా ఫ్యామిలీని సెట్ చేశారమ్మా. అంతే అండి, అంతే. అందరూ హైలీ ఎడ్యుకేటెడ్. ఎడ్యుకేషన్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారండి. అల్లుళ్ళని చూసినప్పుడు ముందు చదువు ముఖ్యం అనుకునేవారండి. గ్రేట్ 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 గ్రేట్. నిజంగా నాన్నగారు చదువు పద్ధతి ముఖ్యం, డబ్బు తర్వాత అన్నట్టు ఉండేవారు. అలా ఉండబట్టే ఇప్పుడు ఇలా ఉన్నారు. అంతే. గ్రేట్ కదా అది. అదే డబ్బుకి ఎప్పుడు ప్రాముఖ్యత ఇచ్చేవారు కదండి నాన్న. తను సంపాదించినప్పుడు కూడా పనిచేశాను, తీసుకున్నాను, అంతేగాని ఇంతే ఇవ్వాలని కానీ రెమ్యూనరేషన్ పెంచటం కానీ ఎప్పుడూ లేదండి. రెమ్యూనరేషన్ కూడా పెంచేవారు కాదండి. 1960లో నమ్మినబంటు స్పెయిన్ ఫిలిం ఫెస్టివల్కి సెలెక్ట్ అయ్యిందండి. యాక్చువల్గా నాగేశ్వరరావు గారు, సావిత్రి గారు వెళ్ళాలి. అప్పుడు నాగేశ్వరరావు గారికి కోపం వచ్చిందండి ప్రొడ్యూసర్ల మీద. వాళ్ళు ఎడ్లు, మీరు ఆ సినిమా చూసారో లేదో,
ఒక ఎడ్ల జత చాలా బాగా చేసినాయండి. సావిత్రమ్మ పెంచుతుంది అనమాట. మీరు ఆ సినిమా చూడకపోతే మీకు తెలియదు. సో ఈ ప్రొడ్యూసర్లు ఏం చేశారంటే యార్లగడ్డ శంభు ప్రసాద్ గారు వాళ్ళ అడ్వర్టైజ్మెంట్లో అందరికన్నా గొప్పగా నటించిన ఎడ్ల జంట అని వేశారండి. అది నాగేశ్వరరావు గారు కోపం వచ్చింది. ఫిలిం ఫెస్టివల్కి వెళ్ళాలి, హీరో హీరోయిన్లు వెళ్ళాలి కదా, మేమెందుకు మీ ఎడ్లను పంపించండి అన్నారంట ప్రొడ్యూసర్ గారితో. సరే ఇంకా వాళ్ళు ఏం చేశారు, నెక్స్ట్ రంగారావు గారు నాన్నగారు అండి. నాన్నగారు విలను, రంగారావు గారు సాత్వికమైన రైతు, ఆపోజిట్గా. తెలుసు గుర్తుంది. అప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళారండి ఫెస్టివల్కి. అప్పుడు వాళ్ళు అడిగితే నాన్న అన్నారంట, నా దగ్గర డబ్బులు లేవండి, 59లో ఇల్లు కట్టుకున్నామండి మేము. సో ఇప్పుడే ఇల్లు కట్టాను, నా దగ్గర డబ్బులు లేవంటే ప్రొడ్యూసరు, మీ డబ్బులు మా దగ్గర ఉన్నాయి, మీరు చాలా తక్కువ తీసుకున్నారు అంటే. నాన్నకు అసలు డబ్బు గురించి ఉండేది కాదనమాట. అందుకు చెప్తున్నాను, అసలు నాది ఎంత రావాలి, ఎంత వచ్చిందని ఉండేది కదండి. అప్పుడు ప్రొడ్యూసర్ గారే చెప్పి, మేము టికెట్ అంతా మేము తీసుకుంటాము, మీ డబ్బులే మా దగ్గర ఉన్నాయని అప్పుడు లండన్, స్పెయిన్ టికెట్లు తీసుకున్నాం. సో ఫస్ట్ నేను అనుకోవటం, సౌత్ ఇండియాలో ఫిలిం ఫెస్టివల్కి అబ్రాడ్ వెళ్ళింది రంగారావు గారు నేను అనుకుంటున్నానండి. కరెక్ట్గా చూడాలి మరి రికార్డ్స్లో. నేను అనుకుంటే వరకు వాళ్ళే ఫస్ట్ అనుకుంటానండి ఫిలిం ఫెస్టివల్కి అబ్రాడ్ వెళ్ళింది, స్పెయిన్. అప్పుడు నాన్న చాలా సంతోషం అండి. నాన్నకి అంటే పెద్ద అనుభవం కదండి అది. 1960లో పెద్ద విషయం అండి. అక్కడ చాలా కత్తులు పెట్టి ఆహ్వానం చేస్తారండి. స్పెయిన్లో వాళ్ళ ట్రెడిషన్ అంట అది. తల మీద 2 కత్తులు పెట్టి గెస్ట్లను వెల్కమ్ చేస్తారంట. సో అవన్నీ వచ్చి చెప్తే మాకు చాలా ఇదిగా ఉండేది అనమాట ఆ రోజుల్లో. తర్వాత నాన్న అన్ని ఫిలిం ఫెస్టివల్స్ అటెండ్ అయ్యేవారండి, ఆరోగ్యం సహకరించినంత వరకు. ఆఖరి వరకు ఢిల్లీ, గోవా, ఎక్కడ ఫిలిం ఫెస్టివల్ అయినా నాన్న ఫస్ట్ ఉంటారండి. నాన్న, కమల్ హాసన్, ఇంకా కొంతమంది అండి తప్పనిసరిగా ఫిలిం ఫెస్టివల్స్ ఇంపార్టెన్స్ ఇస్తారండి. డేట్లు ఆ టైంలో డేట్లు ఇవ్వకుండా ప్రొడ్యూసర్లకి. కొంతమంది ఏంటంటే ఆదాయం ఇట్లాంటివన్నీ వెళ్తే అక్కడ అని చూస్తారు. నాన్న అట్లా కాదండి, అంత ఎంజాయ్ చేసేవారు ఫిలిం ఫెస్టివల్స్ బాగా అండి. అందరితో ఇంటరాక్షన్, ఎక్కడెక్కడి నుంచో ఆర్టిస్టులు వస్తారు కదండి, అది బాగా చేసేవారు. అయితే ఎవరు రాలేదు ఇండస్ట్రీకి, పిల్లల తరం వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్లో? పిల్లల తరం లేదండి, ఎవరికి లేదండి. పిల్లలకి అందరూ సాఫ్ట్వేర్ జాబ్లు సెటిల్ అయిపోయారండి. మనవరాళ్ళు ఏమన్నా తెలియదండి, ఉన్న తమాషకి ఎప్పుడన్నా అంటూ ఉంటారు, ఒక సీన్లో కనపడతాం మేము అంటారు. మరి ఎంత నిజమో తెలియదండి. అంటే ఫోర్త్ జనరేషన్ ఏమన్నా వస్తారేమో తెలియదండి, చూడాలి. సూపర్, నిజంగా అమ్మ చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని చూడటం, మీ ఫ్యామిలీని ఒకసారి ఇంటరాక్ట్ అవ్వటం, అట్ ది సేమ్ టైం నాన్నగారు అచీవ్మెంట్స్ కొన్ని ఇక్కడ చూడటం, అండ్ నాన్నగారు ఎంత లెగసీ, ఆ లెగసీని కంటిన్యూ చేసే వాళ్ళు ఎప్పుడు వస్తారో అని వెయిట్ చేసే ఆడియన్స్ కూడా చాలా మంది ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఈటీవీలో ప్రసారం అయ్యే చాలా సినిమాల్లో నాన్నగారి 2-3 సినిమాల్లో ఉంటారు డైలీ. అవునండి, అవును, గ్రేట్. అందుకని వాళ్ళు మర్చిపోలేకపోతున్నారు. అవునండి, అదే నేను అనుకుంటానండి ఒక్కొక్కసారి. వీళ్ళకి నాన్నగారు ఏంటండి, రేలం గారు, రమణ డెర్రీ గారు, సూర్యకాంతమ్మ, సావిత్రి గారు, ఇంకా నాగేశ్వరరావు గారు, వీళ్ళందరికీ అసలు మరణం అనేది ఎక్కడుంది అనిపిస్తుందండి నాకు. మరణం లేదు వాళ్ళకి, ఎప్పుడూ కనపడుతూనే ఉంటారు, ఎప్పుడూ వినపడుతూనే ఉంటారు మనకి. వాళ్ళని మర్చిపోలేము. వాళ్ళకి మరణం అనేది లేదండి, ఇంకా కనపడరు అనేది లేదు. అవును, సూపర్ అమ్మా, నిజంగా థ్యాంక్ యూ అమ్మా. అండ్ ఈ న్యూ ఇయర్కి నాకు ఒక మంచి గిఫ్ట్ మీ ఇంటర్వ్యూ, అండ్ యాక్సెప్ట్ చేసినందుకు అడగగానే, అట్ ది సేమ్ టైం అండ్ రాబోతుంది ఇంకా మంచి మంచి ఇయర్స్. నాన్నగారికి 100 years కూడా మ్యూజియం పెట్టాలన్నారు కాబట్టి డెఫినెట్ గా దానికి కూడా మంచి అంటే పల్లెటూరులో మా పొలంలోనే అక్కడే నాన్నగారి దహనం జరిగిందండి. మన పొలంలోనే చేసాము. నాన్నగారికి ఎప్పుడు బయట పొలం ఆ వాతావరణం ఇష్టం అండి.
ఇంకోటి మీరు నమ్మలేని విషయం ఏంటంటే నాన్నగారి పుట్టినూరు వాళ్ళ మాతామహుల ఇంట్లో పుట్టారండి జావులూరులో. అక్కడి నుంచి ఒక పిల్ల కాలువ నాన్నగారి ఊరు ఈ సమాధి పక్క నుంచి వెళ్తుందండి. అది మాకు తెలియదు, అట్లా చూసి మనం ఏమీ చేయలేదు. అది యాదృచ్ఛికంగా జరిగిందండి. తర్వాత నేను ఎక్కడో చదివాను, పెద్దవాళ్ళ సమాధుల దగ్గర అట్లా వాటర్ బాడీ ఉంటుందంటండి. సూపర్ అమ్మ. అది అట్లాంటివి త్వరలో మ్యూజియం ఆ సమాధి దగ్గరే కట్టాలని కోరిక అండి. సూపర్ అమ్మ, నిజంగా థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. చాలా టైం స్పెండ్ చేసి నాన్నగారి గురించి చాలా బాగా చెప్పారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.